సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో టీయూఎఫ్ఐ డీసీ పనులపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్పర్సన్ అర్చన, వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తదితరులు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణంలో రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మున్సిపాలిటీ భూములు ఆక్రమించుకోవడం, ఇండ్లకి దొంగ నెంబర్లు వేయడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపాలిటీ ప్రభుత్వ భూముల జోలికి వెళ్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. దందాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని, మున్సిపాలిటీ భూములకు చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో లేఅవుట్ విషయంలో తప్పు జరిగితే సహించవద్దని అధికారులకు సూచించారు. మున్సిపాలిటీ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడి రూల్స్ తప్పితే ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే స్కీమ్స్ ఈ ప్రభుత్వం గతంలో చేసిన వర్క్స్ గురించి సరే మనం మీరు కూడా రేజ్ చేసిండ్రు. జరుగుతున్న పనులు పూర్తి చేయడానికి బడ్జెట్ లో పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు. కానీ సరే ఆడి వరకు అది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇంకేదో చెప్పినారు వాళ్ళు, అది చేస్తామని. ఎవరికైనా వేరే మున్సిపాలిటీస్ అయినా కొంత మీ సెల్ఫ్ జనరేటింగ్ సోర్సెస్ కూడా ఉండాలి. ఇప్పుడు మీరు మొత్తం జీతాలకు ఇచ్చుకొని ఆ డెవలప్మెంట్కి అంతా ఇంకెక్కడికైనా రావాలంటే మరి వీలైతుందో లేదో నేను కూడా నాకు తెలియదు, కనుక్కుంటాను. నాకు ఐడియా లేదు అట్లా. అంటే అట్లా స్పెషల్గా ఇంటర్నల్ సీసీ రోడ్స్కి, డ్రైన్స్కి ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర ఏమైనా ఉందా లేదా నాకు ఐడియా లేదు. నాకు తెలిసైతే రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ కూడా ఇవ్వడం లేదు. బట్ హౌవర్ మీరు చెప్పిన ట్రై చేద్దాం. ఎప్పుడో 34 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్నారు సార్, కాలేజీలు భద్ర కాలేజీ అన్నట్టు. చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, మాజీ సభ్యులు చంద్రరావు గారు, ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, మున్సిపల్ కౌన్సిల్ అందరికీ, అధికారులకి నమస్కారం. సరే, ప్రధానంగా టీయూఎఫ్ఐడిసి నుంచి మంజూరైన వర్క్లని వేగవంతంగా మొదలుపెట్టించి పూర్తి చేయడానికి, రివ్యూ చేయడానికి నేను మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీకి ఎడిషనల్ శానిటరీ స్టాఫ్ మంజూరు విషయంలో కూడా నేను ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మనం చేస్తాను. సరే, ఇప్పటికిప్పుడు సాధ్యం అవుతుందో లేదో కానీ ఇది మున్సిపల్ ఆఫీస్ బాగానే ఉంది కదా, ఎందుకు మీరు కొత్త మున్సిపల్ ఆఫీస్ అడుగుతున్నారు అంటే నేను ప్రయత్నం చేస్తాను. లేకపోతే వాళ్ళు మన గత ప్రభుత్వం మొదలుపెట్టిన కొన్ని పనులని సరే ప్రయారిటీస్ మారుతూ ఉంటే ఆ పనులన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అది రీకన్సిడర్ చేయడానికి అవన్నీ శాంక్షన్స్ వెళ్ళిపోయడం జరిగిందని పునరాలోచన చేయడానికి. బట్ ప్రధానంగా ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో బడ్డీ కొట్టుండాలా, పోవాలన్నా ఇవన్నీ ప్రభుత్వం ఏం చేయలేరు. ఇప్పుడు ఒక కౌన్సిలర్ ఏమంటాడు, వేరే కౌన్సిలర్ బడ్డీ కొట్టు పెట్టినందుకు గవర్నమెంట్ ఏం చేస్తున్నారు. ఓకే, దానికి మరి మీరు మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి, కఠినంగా అమలు చేయాలి. మీకు 6 నెలల సమయం ఉంది, మంచిగా పనిచేయడానికి మీకు ఇది ఒక అవకాశం, ఒక సందర్భం అని చెప్పి కూడా నేను మీకు మనం చేస్తున్నాను. నియోజకవర్గానికి మరి తప్పనిసరిగా నా వంతు కృషిగా, నా బాధ్యతగా ఎంత మేలు చేయగలిగితే అంత చేస్తానని చెప్పి నేను మీకు సభాముఖంగా హామీ నేను మళ్ళా ఒకసారి మీ డ్యూటీ కూడా మీకు గుర్తు చేస్తున్నా. లోకల్ బాడీస్ అంటేనే మీరే పరిపాలన చేసుకోవాలి, మీరే స్ట్రిక్ట్ ఉండాలి, మీరే ట్యాక్స్ కలెక్షన్, అదేవిధంగా రోడ్ల వెడల్పు, పార్కింగ్, ఇవన్నీ మున్సిపాలిటీ కిందనే ఇవన్నీ. అది బయట వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ మేము ఓన్లీ ఒక ఓవరాల్గా మీకు సహాయం చేయడానికి. అసలు అడ్మినిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి ఎలక్టెడ్ బాడీగా. మీరు తప్పనిసరిగా చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ కోదాడ మున్సిపాలిటీకి ముందు కూడా
నా సహాయ సహకారాలు ఏమైనా అవసరం ఉంటే చేస్తా చెప్పి మనం చేస్తున్నా. ఇప్పుడు విలేకరులు కూడా